మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8th అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము మెథడాలజీకి సంబంధించి చూద్దాం. సైన్స్ మెథడాలజీ కంటిన్యూషన్ చూద్దామండి. ఇదైతే సెకండ్ లెసన్, పరిసరాల విజ్ఞానం, ఉద్దేశాలు, లక్ష్యాలు. ఓకే, ఉద్దేశాలు, లక్ష్యాలు మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. తెలుగు అకాడమీ పుస్తకాలు బేస్ చేసుకుని మనకు చదవండి అనే విధంగా మనకు నోటిఫికేషన్లో కూడా. సో చూద్దాం, తెలుగు అకాడమీ పుస్తకానికి సంబంధించి ఇదంతా మనకి బిట్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. బోధనా లక్ష్యాలు వీటిని నిర్దేశిస్తాయి. బోధనా లక్ష్యాలు వీటిని నిర్దేశిస్తాయి. ఆప్షన్స్: బోధనా లక్ష్యాలు అనేటివి వీటిని నిర్దేశిస్తాయంటే అసలు ఎందువల్ల మనం చేస్తున్నాం ఈ బోధన అనేది మనకు? ఆప్షన్ సి, ప్రవర్తన మార్పులు, విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పు రావడానికి. ఆప్షన్ సి, బోధనా లక్ష్యాలు వీటిని నిర్దేశిస్తాయి అంటే ప్రవర్తన మార్పులు. బోధనా లక్ష్యాల వర్గీకరణ క్రింది అంశానికి ఉపయోగపడుతుంది. బోధనా లక్ష్యాల వర్గీకరణ క్రింది అంశాలకి ఉపయోగపడుతుంది. పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయడానికి, మూల్యాంకన ప్రక్రియను చేయడానికి, సమాచార మార్పిడి చేయడానికి. చూసినట్టయితే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏబిసి 3 రైట్ అండి. పాఠ్య ప్రణాళిక అభివృద్ధి చేయడానికి, మూల్యాంకన ప్రక్రియ, సమాచార మార్పిడి చేయడానికి మనకు ఈ బోధనా లక్ష్యాలు అనేటివి మనము వర్గీకరించుకోవడం అనేది వీటికి యూజ్ అవుతుంది. క్రింది వాటిలో ఒకటి వాస్తవ ప్రవచనము. క్రింది వాటిలో ఒకటి వాస్తవ ప్రవచనము అంటే సత్యం అండి. చూసినట్టయితే మనకు లక్ష్యాలు అభ్యసన అనుభవాలు మూల్యాంకన సాధనాలపై ఆధారపడి ఉంటాయి అని ఇచ్చారు. సో కాదు. అభ్యసన అనుభవాలు మూల్యాంకన సాధనాలు లక్ష్యాలపై ఆధారపడి ఉంటాయి. అవునండి, నువ్వు ఆడ విద్యా లక్ష్యం వాళ్ళ పిల్లవాళ్ళు ఏం సాధించాలి అనుకున్నావో ఆ లక్ష్యాన్ని బేస్ చేసుకొని ఆ అభ్యసన అనుభవాలు కల్పిస్తావు. మూల్యాంకనం అనేది వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఎంత మాత్రం నేర్చుకున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది మూల్యాంకన సాధనాలు యూజ్ చేసి నువ్వు కనుక్కోవడం జరుగుతుంది. సో అభ్యసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు అనేటివి ఈ లక్ష్యాలపైన ఆధారపడి ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి మనకు రాంగ్, ఇది కూడా మనకు రాంగ్ అంటే ఆధారపడవు అని ఇచ్చారు. సో ఆధారపడతాయండి. మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ట్రయాంగిల్ విద్యా లక్ష్యాలు ఉంటాయి ఇక్కడ. ఓకేనా, అభ్యసన అనుభవాలు, ఇక్కడ మూల్యాంకనం. లక్ష్యాలు రూపొందించేందుకు ఇది ఒక ఆధారం. లక్ష్యాలు రూపొందించేందుకు ఇది ఒక ఆధారం. విద్యార్థుల అవసరాలు, విద్యా వ్యవస్థ స్వభావం, సామాజిక అవసరాలు. విద్యార్థుల అవసరాలు, విద్యా వ్యవస్థ స్వభావం, సామాజిక అవసరాలు. లక్ష్యాలు రూపొందించేందుకు ఇది ఒక ఆధారం అంట.
లక్ష్యాలు రూపొందించాలి అంటే కింది వాణివి తీసుకుంటామండి. విద్యార్థి యొక్క అవసరమే. విద్యా వ్యవస్థ స్వభావం ఎలా ఉంది అవసరమే. సామాజికంగా ఏం అవసరం అవుతుందో ఆ టాపిక్ రిలేటెడ్గా విద్యార్థులకి కరికులం అందివ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ సమాజంలో బతికిన తర్వాత సమాజానికి యూజ్ అయ్యే విధంగా ఉండాలి కదా. సో అందుకు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్స్ అండి. సామాజిక అవసరాలు తీర్చే విధంగానూ ఉండాలి, విద్యా వ్యవస్థ స్వభావానికి ఆధారంగా ఉండాలి, విద్యార్థుల యొక్క అవసరాలు కూడా తీర్చే విధంగా ఉండాలి. ఆప్షన్స్ 3 రైట్ అవుతాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతా మనకి అప్లికేషనే ఉంటుంది, ఇది మెథడాలజీ అంతా చూసుకోవాలి. దత్తాంశమును సూత్రములో ప్రతిక్షేపించుట ఈ లక్ష్యము. మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటివి ఒకటి ఇచ్చేస్తాడు, ఇది మనకు క్రింది వాటిలో దేని కిందికి వస్తుంది, ఇది మనకు మామూలుగా చూసుకున్నట్టయితే జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన వాటిల్లోటి పోయే స్పష్టీకరణలు అనమాట. వీటిల్లో మనకు చూసినట్టయితే దేని కిందికి వస్తుందని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తాడు, చూసుకోవాలి. దత్తాంశమును సూత్రంలో ప్రతిక్షేపించడం అండి. దత్తాంశం ఉంటుంది, దాన్ని వెళ్ళి ఒక స్ట్రక్చర్ ఉందనుకోండి, సూత్రం ఇప్పుడు a+b² = a² + 2ab+b² ఉంది కదా, ఇది సూత్రం అనుకుంటే దత్తాంశం ఇస్తారనమాట. ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది అని. పోయి ఏం చేస్తాడు పిల్లవాడు, దాన్ని పోయి ఆ సూత్రంలో చేస్తాడనమాట, ప్రతిక్షేపించి ఆన్సర్ కనుక్కుంటాడు. ఇది దేని కిందికి వస్తుంది అంటే పిల్లవాడికి బాగా జ్ఞానం ఉందనా, పిల్లవాడికి బాగా అవగాహన అయిందనా, పిల్లవాడు నేర్చుకున్న దాన్ని వాడు వినియోగించుకోగలుగుతున్నాడు అనా, నైపుణ్యాలన్నీ ఆల్మోస్ట్ ఎలా ఉంటాయంటే మన చేతి నైపుణ్యాలు, సంథింగ్ మనము ప్రయోగం బాగా చేయడము, ఇలాంటివన్నీ నైపుణ్యాల కిందికి వస్తుందన్నమాట. ఓకేనా, బొమ్మలు బాగా గీయడము, ఓకేనా, డయాగ్రామ్స్ బాగా గీయడము, ఇలాంటివన్నీ మన నైపుణ్యాల కిందికి వస్తాయి. చూద్దాం ఇప్పుడు దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వినియోగం. పిల్లవాడు నేర్చుకున్నాడండి, సూత్రంలో ఈ దత్తాంశం ఇచ్చారు కదా, a = సంథింగ్, b = సంథింగ్ ఇచ్చారు. ఈ ఫార్ములాలో వీడు ఏం చేశాడు, వాడు నేర్చుకున్నటువంటి పద్ధతిలో దీంట్లో ఆ అభ్యసనం అనేది ఇక్కడికి వినియోగించుకోవడం అనేది జరిగింది, ఇక్కడికి చూసుకున్నాడు అనమాట. ఇది మనకి దేని కిందికి వస్తుందంటే వినియోగం కిందికి వస్తుందండి. ఓకే. నియంత్రణ క్రింది అంశానికి చెందును. నియంత్రణ క్రింది అంశానికి చెందును. సునిశ్చితత్వం, హస్తలాఘవం, సమన్వయం, సహజీకరణ. సునిశ్చితత్వం, సమన్వయం, హస్తలాఘవం, సహజీకరణ. ఇవన్నీ మనకు మానసిక చలనాత్మక రంగంలోటివి. బ్లూమ్స్ వర్గీకరణ మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. మానసిక చలనాత్మక రంగంలోనివి. యాక్చువల్లీ మనకు బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటి, జ్ఞానం, అవగాహన, వినియోగం. 4th వన్ విశ్లేషణ. 5th వన్ సంశ్లేషణ. 6th వన్ మూల్యాంకనం. ఓకేనా, ఇది మనకు జ్ఞానాత్మక రంగానికి సంబంధించి. నెక్స్ట్ భావావేశ రంగం ఉంటుంది. భావావేశ రంగం చూసినట్టయితే ఫస్ట్ వన్ గ్రహించడం అండి. విషయాన్ని గ్రహించాలి, దానికి అనుకూలంగా నువ్వు స్పందించడం, విలువ కట్టడం. వ్యవస్థాపనం. నెక్స్ట్ లాస్ట్ వన్ శీల స్థాపనం. దీంట్లో 5 ఉంటాయి. ఓకే, పైనుంచి కిందికి అండి మనకు సరళం నుంచి సంక్లిష్టం అని మీనింగ్గా చెప్పుకుంటాం అనమాట. పైన ఉండేటివన్నీ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. జ్ఞానం పొందిన తర్వాత వాడికి బాగా ఇంకొంచెం హై స్టేజ్ అంటే అవగాహన పొందడం. దీనికన్నా హై స్టేజ్లో వాడు అందుకుంటే అది వినియోగానికి యూజ్ చేసుకోవచ్చు, అంటే వాడు రియల్ లైఫ్లో యూజ్ చేస్తాడనమాట, వినియోగించుకుంటాడు. అన్వయం అని కూడా అంటాము. తర్వాత విశ్లేషించగలుగుతాడు. సంశ్లేషణ చేయగలుగుతాడు. మూల్యాంకనం లాస్ట్. ఇది మనకు జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం. మానసిక చలనాత్మక రంగంలో ఫస్ట్ వన్ అనుకరణ, 2వది హస్తలాఘవం, 3వది సునిశ్చితత్వం, 4వది సమన్వయం, లాస్ట్ వన్ సహజీకరణ. ఇది కూడా అంతే. సరళం అంటే ఇది, సంక్లిష్టం అంటే ఇది. సరళం నుంచి సంక్లిష్టం వైపుకు వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే నియంత్రణ క్రింది అంశానికి చెందుతుంది అని ఇచ్చాడు ఆప్షన్స్. మనం చేతితో చేసేటువంటి పనులన్నీ మనకు హస్తలాఘవం కిందికి వస్తాయి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సునిశ్చితత్వం కిందికి వస్తుంది నియంత్రణ అనేది. విద్యార్థి సామాగ్రిని మరియు పరికరాలను సరైన విధానంలో ఉపయోగించును. ఇది దీనికి సంబంధించినది. సామాగ్రి పరికరాలను బాగా వినియోగిస్తున్నాడంట. ఇప్పుడే చెప్పాను నేను, ఏమన్నా ప్రయోగాలు చేయడము, చేతులతో కాళ్ళతో చేసేటివన్నీ ఇక్కడ వస్తాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హస్తలాఘవ నైపుణ్యాలు. సామాగ్రిని పరికరాలని సరైన విధంగా వినియోగిస్తున్నాడు,
చేతులతోనే వాడు ప్రయోగాలు చేయడం అనేది జరుగుతుంది. సో హస్తలాఘవ నైపుణ్యాలు అనేటివి ఇక్కడ మనకు దీని కిందికి వస్తుంది. హస్తం అంటేనే చెయ్యి. ఓకే. ఎలిజబెత్ సింప్సన్ కృషి చేసినటువంటి రంగం. ఎలిజబెత్ సింప్సన్ కృషి చేసిన రంగం జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక, అనుభవాత్మక నైపుణ్యాలు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మానసిక చలనాత్మక రంగం ఎలిజబెత్ సింప్సన్ గారు కృషి చేశారు దానికి. ఒక స్క్రాప్ బుక్ తయారీలో విద్యార్థుల్లో అభివృద్ధి అయ్యే నైపుణ్యం. పిల్లవాడు ఒక స్క్రాప్ బుక్ అనేది తయారు చేశాడండి. అది చేయడం ద్వారా పిల్లవాళ్ళలో ఎలాంటి నైపుణ్యాలు బయటపడతాయి, ఎలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి? పరిశీలన అభివృద్ధి చెందుతుందా? సేకరణ, భద్రపరిచేది, నివేదన నైపుణ్యం. భద్రపరిచే నైపుణ్యం, సేకరణ నైపుణ్యం, పరిశీలన నైపుణ్యం. ఆప్షన్స్ అన్నీ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ABCD. పరిశీలన, పిల్లవాళ్ళలో పరిశీలన నైపుణ్యము పెరుగుతుంది. సేకరించడము నైపడుతుంది. భద్రపరచడం, ఆ బుక్ని అంతా వాడు తయారు చేయించుకొని రాసుకున్న తర్వాత భద్రపరుచుకుంటాడు. నివేదన, ఏ విధంగా వాడు అరేంజ్మెంట్ దాంట్లో ఏ విధంగా చేశాడు ఆ రిపోర్ట్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ఆ నైపుణ్యం కూడా వాడికి డెవలప్ అవుతుంది. ఆప్షన్ D. విద్యార్థి చేసే ప్రయోగాలు, పటాలు గీయడం ఈ ఉన్నత లక్ష్యానికి చెందును. విద్యార్థి చేసే ప్రయోగాలు, పటాలు కూడా గీస్తాడంట. ఆప్షన్స్ ఇది మనకు పేర్లోనే ఉందండి. ప్రయోగాలు చేయడము, పటాలు గీయడము, డ్రాయింగ్స్ వేయడము, ఇలాంటివన్నీ దేని కిందికి వస్తాయంటే నైపుణ్యాల కిందికి వస్తాయి. అన్ని స్కిల్స్ అనమాట. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. క్షేత్ర పర్యటనల ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మనకి ఇక్కడ క్షేత్ర పర్యటనలకి తీసుకెళ్తూ ఉంటారు కదా టూర్స్ అప్పుడప్పుడు. దీనివల్ల యూజ్ ఏమిటి? ప్రధాన ఉద్దేశం చెప్పాలండి. విద్యార్థుల్లో అభిరుచులు పెంచడమా, విరామ సమయాన్ని సద్వినియోగపరచుకోవడమా, ఓకే, విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు ఏర్పాటు చేయడమా, ఉపాధ్యాయులు తమ శ్రమను తగ్గించుకోవడమా? ఇదైతే అస్సలు కాదు 4 అయితే. వీళ్ళు ప్రధాన అన్నారు కాబట్టి మెయిన్ ఈ మూడిట్లో ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాము? ఆప్షన్ C. విద్యార్థులకు రియల్గా తీసుకెళ్తే వాళ్ళు రియల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయగలుగుతారు కాబట్టి ప్రత్యక్ష అనుభవాల ద్వారా చూపించవచ్చు వాళ్ళకి. కాబట్టి క్షేత్ర పర్యటనలు అనేటివి తీసుకెళ్తూ ఉండాలి. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక ప్రయోగంలోని పరికరాల అమరికలోని తప్పును విద్యార్థి గుర్తించెను. ఇది ఏ లక్ష్యము? ఒక ప్రయోగంలోని పరికరాల అమరికలోని తప్పుడును, ఓకేనా, పరికరాల అమరికలో ఉండే తప్పును గుర్తించాడు అంటే వాడే పరికరంని యూజ్ చేయలేదు వెళ్ళి, ఓకేనా, వాడు పరికరాలు యూజ్ చేశాడు, పరికరాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు అని అంటే నైపుణ్యం కిందికి వస్తుందండి. ఇక్కడ పరికరాల అమరికలో తప్పుని విద్యార్థి గుర్తించాడంట. ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. అవగాహన. ఇక్కడ వాడికి బాగా అర్థమైంది కాబట్టి వాడు ఇలా ఉండకూడదు ఇలా అని చెప్పి మనకు అవగాహన కిందికి వస్తుంది. ఏదైనా నువ్వు అప్లికేబుల్ చేసావనుకోండి, ఇప్పుడు పైన చెప్పినట్టు ఒక సూత్రం ఇచ్చారు, దత్తాంశం ఇచ్చారు, నిన్ను చేయమంటే నువ్వు దాంట్లో ప్రతిక్షేపించి చేసావు అంటే నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని నువ్వు వినియోగించుకున్నావు. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎక్కడ వినియోగం కనిపించలా. ఆ జరిగినటువంటి తప్పును నువ్వు జస్ట్ కనుక్కున్నావు. ఎందుకంటే నీకు విషయం బాగా అర్థమైంది కాబట్టి నువ్వు అవగాహనతో ఇది ఎలాగా చేయాల్సింది అని చెప్పి కనుక్కున్నావు. సో ఆప్షన్ B ఈజ్ ద రైట్ ఆన్సర్. అవగాహన. చాలా చిన్న దగ్గర డిఫరెన్సే ఉంటుంది మూడిటికి, చూసుకోవాలి. విద్యార్థి తన పరిశీలనను ఖచ్చితంగా నమోదు చేస్తాడు. ఇందులో విద్యార్థి సాధించిన లక్ష్యము. విద్యార్థి తన పరిశీలనలను ఖచ్చితంగా నమోదు చేస్తాడంట. పరిశీలించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమోదు చేస్తాడు కంపల్సరీ. ఇందులో విద్యార్థి సాధించిన లక్ష్యము. ఆప్షన్ D నైపుణ్యం అండి. పరిశీలనలు ఏవైతే పరిశీలించారో దాన్ని నమోదు చేయడం, వాటి చేత రాయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మనకు నైపుణ్యం కిందకి రావడం జరుగుతుంది. దిగువ వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యము. శాస్త్ర సంబంధమైన భావనలు, పరిసరాలలోని వాటిపై ఆసక్తి ప్రదర్శించడం, శాస్త్ర జ్ఞానాన్ని వినియోగించడం, పటాలు గీయడంలో నైపుణ్యము. ఇప్పుడే చెప్పాను మానసిక చలనాత్మక రంగం అంటే మనకి ఏమొస్తుంది? అనుకరణ, హస్తలాఘవం, దాంట్లోనే కదా ఉంది హస్తలాఘవము అంటే మన చేతులతో పటాలు గీయడము, డయాగ్రామ్స్ గీయడము, ఇవన్నీ వస్తాయన్నమాట. ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. పటాలు గీయడంలో నైపుణ్యం ఇది మనకు మానసిక చలనాత్మక రంగంలో హస్తలాఘవం కిందికి వస్తుంది. నెక్స్ట్, పనిచేసే శరీర భాగాలకు, పని చేయించే మెదడుకు, ఓకే, పనిచేసే శరీర భాగాలకు, పని చేయించేది ఎవరు? మన మెదడు చేయిస్తుంది మన శరీర భాగాల్ని. ఈ రెండింటికి సమన్వయాన్ని తెలియజేసేటువంటి రంగం ఏది? పేరులోనే ఉంది మనకు సమన్వయం.
ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, ఫోర్త్ వస్తుంది అది. సో ఆప్షన్ సి మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగంలోని అత్యున్నత దశ. అత్యున్నత అన్నారు, నేనేం చెప్పాను, సరళం నుంచి సంశిష్టం అన్నాను. అంటే ఈజీ ఏది, అనుకరణ. అనుకరణ తర్వాత నెక్స్ట్ వస్తుందన్నమాట మనకి హస్తలాఘవం. అంటే నువ్వేం చేస్తావు, ఒక విషయం సంథింగ్ ఏదైనా ఎవరైనా డయాగ్రామ్ వేస్తున్నారు, వాళ్ళని చూసి బాగా అనుకరిస్తావు అనమాట, వాళ్ళ మాదిరి వేయాలని వాళ్ళని చూసి ప్రాక్టీస్ చేస్తావు. తర్వాత నీ చేత నువ్వు వేస్తావు, నీ చేత నువ్వు గీసావు అంటే ఇది హస్తలాఘవం కిందికి వస్తుంది. దాని తర్వాత సునిశ్చితత్వం. ఓకేనా, గీయడంలో చాలా నీకు నైపుణ్యం అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే సునిశ్చితత్వం అంటే ఏంటంటే చాలా ఈజీగా చేయగలిగిపోతావు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత సమన్వయం, దాని తర్వాత సహజీకరణ. ఇక్కడ ఏమడిగారు, లాస్ట్ అడిగారు, సరళం నుంచి సంశిష్టం అంటే, సరళం నుంచి సంశిష్టం అంటే అనుకరణ నుంచి సహజీకరణం వరకు అనమాట. అంటే ఇది సంశిష్టమైనది, లాస్ట్ స్టేజ్ ఇది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అత్యున్నత దశ అన్నారు. అదేవిధంగా మనకు మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత దశ సహజీకరణ అవుతుంది. జ్ఞానాత్మక రంగంలో అయితే మూల్యాంకనం. ఒకవేళ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో అత్యున్నత దశ ఏది అంటే సృష్టించడం. మనకు మెన్షన్ చేస్తారు. ఓకేనా, మీరు సవరించింది దాన్ని అడిగితే వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. మామూలు జ్ఞానాత్మక రంగం అయితే మూల్యాంకనం. అదేవిధంగా భావావేశ రంగం ఉంటుంది కదా, భావావేశ రంగంలో మనకు అత్యున్నత శీలస్థాపనం. అత్యున్నత దశ ఏది అంటే స్థాపనం. నెక్స్ట్ అడిగారు చూడండి, సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణలో నూతనంగా చేర్చబడ్డ అంశం ఏమిటి. మెయిన్ ఫస్ట్దేమో నేను చెప్పాను ఆల్రెడీ, జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఏది పాతది. సవరించిన తర్వాత జ్ఞానము మారలేదు, ఏం మారలేదు. అవగాహన మారలా, వినియోగించడం మారలా, విశ్లేషణ కూడా మారలా. మారింది ఏంటంటే సంశ్లేషణ తీసేసి మూల్యాంకనం పెట్టారు. మూల్యాంకనం తర్వాత సృష్టించడం పెట్టారు. క్రియేషన్. ఇక్కడ మనకు సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో నూతనంగా ఏర్పడ్డ అంశం ఏది అంటే ఆప్షన్ సి సృష్టించడం, దాన్ని నూతనంగా చేర్చారనమాట. ఇతరుల కష్టాల పట్ల సానుభూతి ప్రదర్శించడం ఈ లక్ష్యమునకు చెందుతుంది. ఇతరుల కష్టాలను చూసి సానుభూతి చెందుతామన్నమాట. ఇది ఈ కింది ఏ లక్ష్యానికి చెందుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభినందన. మానసిక చలనాత్మక రంగంను వర్గీకరించిన శాస్త్రవేత్త. మానసిక చలనాత్మక రంగాన్ని వర్గీకరించిన శాస్త్రవేత్త. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్రెడీ చెప్పుకున్నాం, సింప్సన్ అని. ఆర్హెచ్ దవే కూడా వస్తారండి, ఆర్హెచ్ దవే అండ్ సింప్సన్ అండి, ఇద్దరు మనకి. నెక్స్ట్ ఈ క్రేత్విల్ ఎవరంటే మనకు సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ, క్రేత్విల్ కూడా ఒకరు దాంట్లో. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ సవరించాడు కదా, ఈ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో క్రేత్విల్ కూడా ముఖ్య పాత్ర వహించాడు, ఈయనే మనకు. నెక్స్ట్ బ్లూమ్స్ వర్గీకరణలో చూసినట్టయితే బ్లూమ్సే. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈ 20 బిట్స్లో, నైపుణ్యం యొక్క ముఖ్య లక్షణం కానిది. నైపుణ్యాలు ఎలా ఉంటాయండి, మన సృజనాత్మకతను పెంచే విధంగా ఉంటాయి. పెంపుదల, సమన్వయ సామర్థ్యం ఉంటుంది, స్వభావంగా జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది దీని కిందికి రాదు. ఓకేనా, జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది దీని కిందికి రాదు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. సైన్స్ మెథడాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకొని తీసినట్టు ఈ బుక్స్, ఈ పేపర్, ఈ PDF అంతా తెలుగు అకాడమీ పుస్తకంలో ఉందండి. మెయిన్ ఫోకస్ చేయాల్సింది మనకి 3rd నుంచి 8th వరకు సంబంధించినటువంటి టెట్కి అయితే, డిఎస్సికి అయితే 3rd to 10th కంపల్సరీ చదవాల్సి వస్తుంది. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, PIE, డిఎస్సికి అయితే. ఓకేనా, నెక్స్ట్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదవాల్సి వస్తుంది. టెట్కి అయితే 3rd to 8th చదువుకోవాలి సైకాలజీ. నెక్స్ట్ ఈ మెథడ్స్ అన్ని కంపల్సరీ చూసుకోవాలండి. వీటికి సంబంధించి మన యాప్లో టెస్ట్ సిరీస్ ఉన్నాయి చూడండి. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి.
థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.